ఓం శాంతి. ఈరోజు తేదీ 9/6/2024. అవ్యక్త బాపుదాదా. రివైజ్ డేట్ 15/2/2000. మనస్సును స్వచ్ఛంగా, బుద్ధిని స్పష్టంగా ఉంచుకొని డబల్ లైట్ ఫరిష్తా స్థితిని అనుభవం చేయండి. ఈరోజు బాపుదాదా తన స్వరాజ్య అధికారి పిల్లలను చూస్తున్నారు. స్వరాజ్యము బ్రాహ్మణ జీవితానికి జన్మసిద్ధ అధికారము. బాపుదాదా ప్రతి బ్రాహ్మణాత్మను స్వరాజ్య సింహాసనాధికారిగా తయారు చేశారు. స్వరాజ్య అధికారము జన్మతోనే ప్రతి బ్రాహ్మణాత్మకు ప్రాప్తించింది. స్వరాజ్య స్థితి ఎంతగా తయారవుతుందో అంతగా స్వయంలో లైట్, ప్రకాశము మరియు మైట్ను, శక్తిని అనుభవం చేస్తారు. బాపుదాదా ఈరోజు పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంపై ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. స్వయంలో మైట్ను ఎంతగా ధారణ చేశారో అంతగానే నెంబర్ వారుగా ప్రకాశ కిరీటం మెరుస్తుంది. బాపుదాదా పిల్లలందరికీ సర్వశక్తులను అధికార రూపంలో ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్టర్ సర్వశక్తివంతులే, కానీ ధారణ చేయడంలో నెంబర్ వారుగా అయ్యారు. బాపుదాదా చూశారు, అందరిలో సర్వశక్తుల జ్ఞానం కూడా ఉంది, ధారణ కూడా ఉంది, కానీ ఒక విషయంలో తేడా వచ్చేస్తుంది. ఏ బ్రాహ్మణాత్మను అడిగినా ప్రతి శక్తిని వర్ణన కూడా చాలా బాగా చేస్తారు. ప్రాప్తి యొక్క వర్ణన కూడా చాలా బాగా చేస్తారు. కానీ తేడా ఏమిటంటే సమయానికి ఏ శక్తి అవసరమో ఆ సమయంలో ఆ శక్తిని కార్యంలో ఉపయోగించలేకపోతున్నారు. సమయం గడిచిపోయిన తర్వాత ఆ సమయంలో ఈ శక్తి యొక్క అవసరం ఉండినది అని అనుభూతి చేస్తారు. బాపుదాదా పిల్లలకు చెప్తున్నారు, సర్వశక్తుల వారసత్వం ఎంత శక్తిశాలి అంటే ఏ సమస్య కూడా మీ ఎదురుగా నిలవలేదు. సమస్యాముక్తులుగా అవ్వగలరు. కేవలం సర్వశక్తులను ఎమర్జ్ రూపంలో స్మృతిలో ఉంచుకోండి మరియు సమయానికి కార్యంలో ఉపయోగించండి. దీని కొరకు మీ బుద్ధి లైన్ను స్పష్టంగా ఉంచుకోండి. బుద్ధి లైన్ ఎంత స్పష్టంగా మరియు స్వచ్ఛంగా ఉంటుందో నిర్ణయ శక్తి అంత తీవ్రంగా ఉంటుంది. కనుక ఏ సమయంలో ఏ శక్తి అవసరమో దానిని కార్యంలో ఉపయోగించండి. దీని కొరకు మీ బుద్ధి లైన్ను స్పష్టంగా ఉంచుకోండి. బుద్ధి లైన్ ఎంత స్పష్టంగా మరియు స్వచ్ఛంగా ఉంటుందో నిర్ణయ శక్తి అంత తీవ్రంగా ఉంటుంది. కనుక ఏ సమయంలో ఏ శక్తి అవసరమో దానిని కార్యంలో ఉపయోగించగలరు. ఎందుకంటే సమయానుసారంగా బాపుదాదా పిల్లలని, ప్రతి ఒక్కరిని విఘ్నముక్తులుగా, సమస్యాముక్తులుగా, పురుషార్థంలో శ్రమ నుండి ముక్తులుగా చూడాలని కోరుకుంటున్నారు. అందరూ తయారవ్వాల్సిందే, కానీ చాలా కాలపు అభ్యాసం అవసరము. బ్రహ్మబాబాలో విశేషమైన సంస్కారం చూశారు కదా. తక్షణ దానం మహాపుణ్యం. జీవితం యొక్క ప్రారంభం నుండి ప్రతి కార్యంలో తక్షణ దానం చేశారు. తక్షణమే పని కూడా చేశారు. బ్రహ్మబాబా యొక్క విశేషత ఏమంటే నిర్ణయ శక్తి సదా తీవ్రంగా ఉండేది. బాపుదాదా రిజల్ట్ చూశారు. అందరినీ తోడుగా అయితే తీసుకువెళ్ళవలసిందే. మీరందరూ బాపుదాదా తోడుగా వెళ్ళేవారే కదా, లేక వెనుక వెనుక వచ్చేవారా? తోడుగా వెళ్ళాలంటే బ్రహ్మబాబాను ఫాలో చేయండి. కర్మలో బ్రహ్మబాబాను ఫాలో చేయండి మరియు స్థితిలో నిరాకార శివబాబాను ఫాలో చేయండి. ఫాలో చేయడం వస్తుంది కదా. డబల్ విదేశీయులకు ఫాలో చేయడం, అనుసరించడం వస్తుందా? ఫాలో చేయడం అయితే సహజమే కదా. ఫాలో చేయాల్సి వచ్చినప్పుడు ఇక ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా ఇవన్నీ సమాప్తమైపోతాయి. ఎందుకు, ఏమిటి, ఎలా
ఇవే వ్యర్థ సంకల్పాలకు నిమిత్త ఆధారంగా అవుతాయని అందరికీ అనుభవం ఉంది. తండ్రిని అనుసరించడంలో ఇలాంటి ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి. ఎలా అని కాకుండా ఇలా నడుచుకో, ఇలా చెయ్యి అని బుద్ధి వెంటనే నిర్ణయిస్తుంది. కనుక బాపుదాదా ఈరోజు విశేషంగా పిల్లలందరికీ, మొదటిసారి వచ్చిన వారు కానీ పాతవారు కానీ అందరికీ ఇదే సూచననిస్తున్నారు. మీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోండి. చాలామంది మనసులో ఇప్పుడు కూడా వ్యర్థం మరియు నెగటివ్ యొక్క చిన్న పెద్ద మచ్చలు ఉన్నాయి. వీటి కారణంగా శ్రేష్ఠ పురుషార్థం యొక్క తీవ్ర వేగంలో ఆటంకం వస్తుంది. మనస్సులో సదా ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన ఉంచుకోండి అని బాపుదాదా సదా శ్రీమతం ఇస్తారు. స్వచ్ఛమైన మనసు అంటే ఇదే. అపకారులపై కూడా ఉపకారం యొక్క వృత్తిని ఉంచుకోవడమే స్వచ్ఛమైన మనస్సు. స్వయం పట్ల లేక ఇతరుల పట్ల వ్యర్థ సంకల్పాలు రావడం ఇది స్వచ్ఛమైన మనసు కాదు. కనుక స్వచ్ఛమైన మనసు మరియు శుభ్రమైన స్పష్టమైన బుద్ధి ఉండాలి. మీకు మీరు నిర్ణయించుకోండి. మిమ్మల్ని మీరు అటెన్షన్తో చూసుకోండి. కేవలం పైపైన చూసుకొని బాగున్నాను అని అనుకోవడం కాదు. ఆలోచించి చూసుకోండి. మనసు మరియు బుద్ధి స్పష్టంగా మరియు శ్రేష్టంగా ఉన్నాయా? అప్పుడే డబుల్ లైట్ స్థితి తయారవ్వగలదు. తండ్రి సమానమైన స్థితిని తయారు చేసుకునేందుకు సహజమైన సాధనము ఇదే. ఈ అభ్యాసము అంతిమంలో కాదు, చాలా కాలం నుండి అవసరము. కనుక చెక్ చేసుకోవడం వస్తుందా? స్వయాన్ని చెక్ చేసుకోవాలి, ఇతరులను చేయరాదు. బాపుదాదా ఇంతకు ముందు కూడా ఒక నవ్వు వచ్చే విషయాన్ని వినిపించారు. చాలామంది పిల్లలు దూరదృష్టిలో చాలా తీక్షణంగా ఉన్నారు, దగ్గర దృష్టిలో బలహీనంగా ఉన్నారు. కనుక ఇతరులను నిర్ణయించడంలో చాలా తెలివిగలవారిగా ఉన్నారు. స్వయాన్ని చెక్ చేసుకోవడంలో బలహీనులుగా అవ్వకండి. బాపుదాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, నేను బ్రహ్మకుమారిని లేక బ్రహ్మకుమారుడను అని. ఇప్పుడు పక్కా అయిపోయింది. నడుస్తూ తిరుగుతూ మేము బ్రహ్మకుమారీలము, బ్రహ్మకుమారులము, బ్రాహ్మణాత్మలము అని భావిస్తారు. అదేవిధంగా ఇప్పుడు నేను ఫరిస్తాను అనే స్మృతిని సహజంగా మరియు స్వభావంగా చేసుకోండి. అమృతవేళ లేస్తూనే నేను ఫరిస్తాను, పరమాత్మ శ్రీమతముపై అందరికీ సందేశం ఇచ్చేందుకు మరియు శ్రేష్ఠ కర్మలు చేసేందుకు కిందికి ఈ సాకార తనువులోకి వచ్చాను అని పక్కా చేసుకోండి. కార్యం పూర్తి అవ్వగానే మీ శాంతి స్థితిలో స్థితమైపోండి. ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోండి. ఒకరినొకరు ఫరిష్ఠా రూపంలో చూడండి. మీ వృత్తి ఇతరులను కూడా నెమ్మదిగా ఫరిష్ఠాగా చేసేస్తుంది. మీ దృష్టి ఇతరులపై కూడా ప్రభావం వేస్తుంది. మేము ఫరిష్ఠాలము అనే నిశ్చయం పక్కాగా ఉందా? ఫరిష్ఠాభవ అనే వరదానం అందరికీ లభించిందా? ఒక్క సెకండ్లో ఫరిష్ఠా అనగా డబల్ లైట్గా అవ్వగలరా? ఒక్క సెకండ్లో అవ్వాలి. ఒక్క నిమిషంలో కాదు, 10 సెకండ్లలో కాదు, ఒక్క సెకండ్లో ఆలోచించిన వెంటనే అయిపోవాలి. ఇలాంటి అభ్యాసం ఉందా? ఎవరైతే ఒక్క సెకండ్లో అవ్వగలరో, 2 సెకండ్లలో కూడా కాదు, ఒక్క సెకండ్లో అవ్వగలరో వారు ఒక చేతితో చప్పట్లు కొట్టండి. అవ్వగలరా? ఊరకే చేతులెత్తకండి. డబల్ విదేశీయులు ఎత్తడం లేదు. మీకు సమయం పడుతుందా? మంచిది, మాకు కొద్దిగా సమయం పడుతుంది, ఒక్క సెకండ్ కాదు కొద్దిగా సమయం పడుతుంది అని భావించేవారు చేతులెత్తండి. చాలామంది చేతులెత్తారు, మంచిది. కానీ అంతిమ గడియ యొక్క పేపరు ఒక్క సెకండ్దే వస్తుంది. అప్పుడేం చేస్తారు? అకస్మాత్తుగా వస్తుంది.
మరియు 1 సెకండుదే వస్తుంది. చేతులు ఎత్తారు, ఏమీ పర్వాలేదు. అనుభూతి చేసుకోవడం కూడా చాలా మంచి విషయమే. కానీ ఈ అభ్యాసం తప్పకుండా చేయాల్సిందే. చేయాల్సి వస్తుంది అని కాదు, చేయాల్సిందే. ఈ అభ్యాసం సెకండ్లో ఫరిష్టాగా అవ్వడం చాలా 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 అవసరం. అయినప్పటికీ బాపుదాదా కొద్దిగా సమయం ఇస్తున్నారు. ఎంత సమయం కావాలి? 2000 సంవత్సరం వరకు కావాలా? 21వ శతాబ్దం కోసం మీరందరూ ఛాలెంజ్ చేశారు, దండోరా వేశారు. గుర్తుందా? బంగారు యుగ ప్రపంచం వస్తుంది లేక అలాంటి వాతావరణాన్ని తయారు చేస్తాము అని మీరు ఛాలెంజ్ చేశారు కదా. కనుక దీనికైతే చాలా సమయం ఉంది. ఎంత స్వయంపై అటెన్షన్ ఇవ్వగలరో కూడా కాదు, ఇవ్వవలసిందే. దేహభావంలోకి వచ్చేందుకు ఎంత సమయం పడుతుంది? 2 సెకండ్లు పడుతుందా? మీరు కోరుకోకపోయినా దేహభావంలోకి వచ్చేస్తారు. కనుక ఎంత సమయం పడుతుంది? 1 సెకండ్ పడుతుందా లేక అంతకంటే కూడా తక్కువ పడుతుందా? దేహభావంలోకి వచ్చేసామని కూడా తెలియదు. అలాగే ఈ అభ్యాసం కూడా చెయ్యండి. ఏం జరిగినా, ఏం చేస్తున్నా నేను శక్తిశాలి ఆత్మాభిమాని స్థితిలో సహజంగా స్థితమైపోయాను అనేది కూడా మీకు తెలియకూడదు. ఫరిష్ఠా స్థితి కూడా సహజంగా ఉండాలి. ఎంతగా మీ స్వభావాన్ని ఫరిష్ఠా వలె తయారు చేసుకుంటారో అంతగా ఆ స్వభావము మీ స్థితిని కూడా సహజంగా తయారు చేస్తుంది. మరి బాపుదాదా ఎంత సమయం తర్వాత అడగాలి? ఎంత సమయం కావాలి? జయంతి చెప్పండి, ఎంత సమయం కావాలి? విదేశం తరపున మీరు చెప్పండి, విదేశీయులకు ఎంత సమయం కావాలి? జనక్ చెప్పండి. దాదీజీ అన్నారు, ఈ రోజే అయిపోతుంది, రేపు కాదు. ఒకవేళ ఈ రోజే అయిపోతే మరి ఇప్పుడే అందరూ ఫరిష్టాలుగా అయిపోయారా? అయిపోతాము అని అనకండి. అయిపోతాము అంటే ఎప్పటి వరకు? బాపుదాదా ఈరోజు బ్రహ్మబాబా యొక్క ఏ సంస్కారాన్ని వినిపించారు? తక్షణ దానం మహాపుణ్యం. బాపుదాదాకు ప్రతి పుత్రునిపై ప్రేమ ఉంది. కనుక ఒక్క బిడ్డ కూడా తక్కువగా ఉండరాదు అని భావిస్తారు. నెంబరు వారుగా ఎందుకుండాలి? అందరూ నెంబర్ 1గా అయిపోతే ఎంత బాగుంటుంది. మంచిది. అడ్మినిస్ట్రేషన్ వింగుకు చెందిన సోదరులతో పరస్పరం కలుసుకొని ఏ ప్రోగ్రాం తయారు చేశారు? త్వరగా శ్రేష్ఠ ఆత్మలైన మీ చేతిలోకి ఈ కార్యం వచ్చేందుకు తీవ్ర పురుషార్థం యొక్క ప్లాన్ తయారు చేశారా? విశ్వ పరివర్తన చేయాలంటే పూర్తి అడ్మినిస్ట్రేషన్ మారాల్సి వస్తుంది కదా. ఈ కార్యము సహజంగా ఎలా పెరగాలి, ఎలా వ్యాపించాలని ఆలోచించారా? తక్కువలో తక్కువ ఎవరైతే పెద్ద పట్టణాలలో నిమిత్తంగా ఉన్నారో వారికి వ్యక్తిగతంగా సందేశమిచ్చే ప్లాన్ తయారు చేశారా? ఇప్పుడు ఆధ్యాత్మికత ద్వారా పరివర్తన జరగగలదు మరియు జరగాలి అని అయినా కనీసం వారు అర్థం చేసుకోవాలి. కనుక మీ వర్గం వారిని మేల్కొలపండి. అందుకే ఈ వర్గాలు తయారు చేయబడ్డాయి. బాపుదాదా వర్గాల వారి సేవ చూసి సంతోషిస్తున్నారు. కానీ ప్రతి వర్గం వారు తమ వర్గాల వారికి ఎంతవరకు సందేశం ఇచ్చామో అనే రిజల్ట్ కూడా చూసుకోవాలి. ఎంతో కొంత మేల్కొల్పారా లేక సాథీలుగా చేసుకున్నారా? సహయోగులుగా సాథీలుగా చేసుకున్నారా? బ్రహ్మకుమారులుగా తయారు చేయలేదు, కానీ సహయోగి సాథీలుగా చేశారా? అన్ని వర్గాల వారికి బాపుదాదా చెప్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు ధర్మనేతలు వచ్చారో నంబర్ 1 హోదా వారు రాలేదు. అయినప్పటికీ ఒకే స్టేజ్ పైన అందరూ కలిశారు.
వారందరి నోటి నుండి మనమంతా కలిసి ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింప చేయాలి అనే మాట వెలువడింది. ఈ విధంగా ప్రతి వర్గం వారు ఎవరైతే వచ్చారో వారందరూ మా వర్గం వారిలో ఎంతవరకు సందేశం చేరింది అనే రిజల్ట్ను తీయాలి. రెండవది, ఆధ్యాత్మికత యొక్క ఆవశ్యకత ఉంది. మేము కూడా సహయోగులుగా అవుతాము అనే రిజల్ట్ రావాలి. వారు రెగ్యులర్ విద్యార్థులుగా అవ్వరు, కానీ సహయోగులుగా అవ్వగలరు. ఇప్పటి వరకు ప్రతి వర్గం వారికి ఏదైతే సేవ చేశారో, ఎలాగైతే ఇప్పుడు ధర్మనేతలను పిలిచారో, అలా ప్రతి దేశం నుండి ప్రతి వర్గం వారి ప్రోగ్రాం చేయండి. మొదట భారతదేశంలోనే చేయండి, తర్వాత అంతర్జాతీయంగా చేయండి. ప్రతి వర్గం నుండి భిన్న భిన్న హోదాల వారు కలవాలి. అంతేకాక మేము కూడా సహయోగులుగా అవ్వాలి అని వారు అనుభవం చెయ్యాలి. ఇలా ప్రతి వర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి రిజల్ట్ ఎంత వచ్చింది? ఇక ముందు కొరకు ఏ ప్లాన్ చేశారు? ఎందుకంటే ఒక్కొక్క వర్గం వారు లక్ష్యం పెట్టుకొని ఒక్కొక్కరిని సమీపంగా తీసుకొస్తే అప్పుడు అన్ని వర్గాలలో ఎవరైతే సమీప సహయోగులు ఉన్నారో వారి సంఘటనతో కలిపి పెద్ద సంఘటనగా తయారు చేస్తాము. అంతేకాక ఒకరినొకరు చూసుకొని ఉమంగ ఉత్సాహాలు కూడా వస్తాయి. ఇప్పుడైతే అందరూ చెదిరిపోయి ఉన్నారు. కొంతమంది ఒక పట్టణంలో, కొంతమంది మరొక పట్టణంలో ఉన్నారు. మంచి వారు కూడా ఉన్నారు. మొదట అందరినీ ఒక సంఘటనగా కలపండి. తర్వాత అందరినీ కలిపి మధువనంలో ప్రోగ్రాం చేద్దాము. మరి ఇలాంటి ప్లాన్ ఏదైనా తయారు చేశారా? తప్పకుండా తయారయ్యే ఉంటుంది. ఇలా చెదిరిపోయి ఉన్నవారు చాలామంది ఉన్నారని విదేశీయులకు కూడా సందేశం పంపించడం జరిగింది. భారతదేశంలో చూసినా కూడా మంచి సహయోగి ఆత్మలు అన్ని స్థానాల నుండి వెలువడ్డారు. కానీ వారు గుప్తంగా ఉండిపోతున్నారు. వారినందరినీ కలిపి ఏదైనా విశేషమైన ప్రోగ్రాం ఉంచి అనుభవాలను ఇచ్చిపుచ్చుకునేలా చేస్తే దాని ద్వారా తేడా వచ్చేస్తుంది. సమీపానికి వచ్చేస్తారు. ఒక వర్గంలో 5 మంది ఉంటారు, మరొక వర్గంలో 8 మంది ఉంటారు, ఇంకొక వర్గంలో 25 నుండి 30 మంది కూడా ఉంటారు. సంఘటనలోకి రావడం వలన ముందుకు వెళ్తారు. ఉమంగ ఉత్సాహాలు పెరుగుతాయి. కనుక ఇప్పటి వరకు ఏ వర్గాల సేవ జరిగిందో దాని రిజల్ట్ను తీయాలి. అన్ని వర్గాల వారు వింటున్నారు కదా. అన్ని వర్గాల వారు ఎవరైతే ఈరోజు విశేషంగా వచ్చారో వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. కనుక ఇప్పుడు ఏ వర్గం వారు ఎంతెంత మంది మరియు ఎంత పర్సెంట్లో సమీప సహయోగులుగా ఉన్నారో దాని రిజల్ట్ ఇవ్వండి. తర్వాత వారి కోసం రమణీకమైన ప్రోగ్రాం తయారు చేస్తాము. సరేనా? మధువనం వారు ఖాళీగా ఉండరాదు. ఖాళీగా ఉండాలని కోరుకుంటున్నారా? బిజీగా ఉండాలని కోరుకుంటున్నారు కదా? లేక అలసిపోతున్నారా? మధ్యలో 15 రోజులు సెలవు కూడా ఉంటుంది మరియు ఉండాలి కూడా. కానీ లిస్టులో ప్రోగ్రాం తర్వాత ప్రోగ్రాం ఉంటే ఉమంగ ఉత్సాహాలు ఉంటాయి. లేకుంటే ఎప్పుడైతే సేవ ఉండదో అప్పుడు దాది మీ గురించి ఒక ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదు ఏదో చెప్పేదా? అందరూ మా స్థానాలకు వెళ్తామని అంటారు. చక్కర వేసేందుకు వెళ్తాము, సేవ కొరకు కూడా చక్కర వేసేందుకు వెళ్తాము అని అంటారు. కనుక బిజీగా ఉంచడం మంచిది అని దాది అంటారు. బిజీగా ఉంటే ఏ గొడవ ఉండదు. మధువనం వారి ఒక విశేషతకు బాపుదాదా 16 రెట్ల శుభాకాంక్షలిస్తున్నారు. 100 రెట్లు కూడా కాదు, 16 రెట్లు. ఏ విశేషతకు? ఎప్పుడు ఎవరు వచ్చినా మధువనం వారిలో సేవ పట్ల ఎలాంటి లగన్ వచ్చేస్తుందంటే
లోపల ఏది ఉన్నా అది దాగిపోతుంది. అవ్యక్త స్థితిలో కనిపిస్తారు. అలసిపోని వారిగా కనిపిస్తారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ ఫరిష్తాలుగా కనిపిస్తున్నారు అని వచ్చిన వారు కూడా రిమార్క్స్ అంటే అభిప్రాయం వ్రాసి వెళ్తారు. కనుక ఈ విశేషత చాలా బాగుంది. ఆ సమయంలో విశేషమైన విల్ పవర్ వచ్చేస్తుంది. సేవ యొక్క మెరుపు వచ్చేస్తుంది. కనుక ఈ సర్టిఫికెట్ అయితే బాపుదాదా ఇస్తున్నారు. ఇవి శుభాకాంక్షలు కదా. మరి మధువనం వారు చప్పట్లు మోగించండి. చాలా మంచిది. బాపుదాదా కూడా ఆ సమయంలో చక్కర్ వేసేందుకు వస్తారు. మీకు తెలియదు కానీ బాపుదాదా చక్కర్ వేసేందుకు వస్తారు. కనుక మధువనం వారి ఈ విశేషత ఇంకా పెరుగుతూ ఉంటుంది. మీడియా వర్గం విదేశంలో కూడా మీడియా వర్గం ప్రారంభమైంది కదా. బాపుదాదా చూశారు. మీడియా వర్గం వారిపై ఇప్పుడు బాగా శ్రమ చేశారు. ఇప్పుడు వార్తా పత్రికలలో కూడా రావడం ప్రారంభమయ్యింది. మరియు ప్రేమతో కూడా ఇస్తారు. కనుక శ్రమకు ఫలితం కూడా లభిస్తుంది. ఇప్పుడు ఇంకా విశేషమైన వార్తాపత్రికలలో కూడా వస్తుంది. ఇప్పుడు టీవీలో కూడా ఎవరో పర్మనెంట్గా కొంత సమయం కూడా ఇచ్చారు కదా. ప్రతిరోజు నడుస్తుంది కదా. కనుక ఈ ప్రగతి బాగుంది. వినడం ద్వారా అందరికీ మంచి అనుభవం అవుతుంది. ఇదే విధంగా వార్తాపత్రికలలో కూడా విశేషంగా వారానికి కానీ ప్రతిరోజు కానీ రోజు మార్చి రోజు కానీ ఒక భాగము నిర్ణయింపబడితే ఆధ్యాత్మిక శక్తిని పెంచే అవకాశం ఉంది. కనుక ఇలాంటి పురుషార్థం చేయండి. అందులో సఫలత ఉంది. సంబంధం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. వార్తాపత్రికల గురించి కొంత అద్భుతం చేసి చూపించండి. చెయ్యగలరా? ఈ గ్రూపు వారు చెయ్యగలరా? అవును చేస్తాము అని చేతులెత్తండి. ఉమంగ ఉత్సాహాలుంటే సఫలత ఉండనే ఉంది. ఎందుకవ్వదు? చివరికి ఎలాంటి సమయం వస్తుందంటే అన్ని సాధనాలు మీకోసం ఉపయోగపడతాయి. మీకు ఆఫర్ చేస్తారు. కొంత పని ఇవ్వండి, కొంత పని ఇవ్వండి, మా సహయోగం తీసుకోండి అని ఆఫర్ చేస్తారు. సహయోగులుగా అవ్వండి అని ఇప్పుడు మీరు చెప్పాల్సి వస్తుంది. తర్వాత మమ్ములను సహయోగులుగా చేసుకోండి అని వారు అంటారు. కేవలం ఒక మాట పక్కాగా ఉంచుకోండి. ఫరిష్తా ఫరిష్తా ఫరిష్తా. తర్వాత మీ పని ఎంత త్వరగా అవుతుందో చూడండి. మీరు వారి వెనుక పడాల్సి ఉండదు. కానీ నీడవలే వారంతట వారే మీ వెనుక వస్తారు. ఇప్పుడు కేవలం మీ స్థితి ఆగి ఉండడం వలన ఆగి ఉంది. ఎవరు రెడీగా అయినట్లయితే కేవలం స్విచ్ నొక్కడమే ఆలస్యం, అంతే. బాగా చేస్తున్నారు మరియు చేస్తారు కూడా. నలువైపులా దేశ విదేశాలలో సాకార స్వరూపంలో లేక సూక్ష్మ స్వరూపంలో మిలనం చేస్తున్న సర్వస్వరాజ్య అధికారి ఆత్మలకు సదా ఈ శ్రేష్ఠ అధికారాన్ని తమ నడవడిక మరియు ముఖము ద్వారా ప్రత్యక్షం చేసే విశేష ఆత్మలకు సదా బాపుదాదాను ప్రతి అడుగులో ఫాలో చేసేవారు సదా మనస్సును స్వచ్ఛంగా మరియు బుద్ధిని స్పష్టంగా ఉంచుకునే ఇలాంటి స్వతహాగా తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా తోడుగా ఉండేవారు మరియు తోడుగా వెళ్ళే డబల్ లైట్ పిల్లలకు బాపుదాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సాధనాలను నిర్లేపిగా లేక అతీతంగా అయి కార్యంలో ఉపయోగించే బేహద్ వైరాగి భవ. బేహద్ వైరాగి అనగా వారికి ఎందులోనూ ఆకర్షణ ఉండదు. సదా తండ్రికి ప్రియంగా ఉంటారు. ఈ అతీత స్థితియే ప్రియంగా తయారు చేస్తుంది. తండ్రికి ప్రియంగా అవ్వకుంటే అతీతంగా కూడా అవ్వలేరు. ఆకర్షణలోకి వచ్చేస్తారు. ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో వారు సర్వ ఆకర్షణల నుండి అతీతంగా అనగా భిన్నంగా ఉంటారు. దీనినే నిర్లేప స్థితి అని అంటారు. ఎలాంటి హద్దు ఆకర్షణల
తగుల్పాటులోకి వచ్చేవారు కాదు. రచన లేక సాధనాలను నిర్లేపిగా అయ్యి కార్యంలోకి తీసుకురావాలి. ఇలాంటి బేహద్ వైరాగులే రాజ ఋషులు. స్లోగన్: మనసు సత్యంగా శుద్ధంగా ఉంటే సాహెబ్ అంటే బాబా రాజీ అయిపోతారు. ఓం శాంతి.